మిత్రులకి పత్రికా విలేకరులకి ఆహ్వానం పలుకుతున్నాం. ముఖ్యంగా ఈ రోజున ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున వెన్నుపోటు దినంగా నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, ప్రదర్శనలు చేయడం అనేటువంటి జరుగుతోంది. ఒక వెరైటీ జిల్లాగా పల్నాడు జిల్లా. ఈ జిల్లాలో కాలు మెదిపితే కేసు, కన్ను పక్కకు తిప్పితే కేసు అనేటువంటి పద్ధతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ పైన పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేయడమే కాకుండా కేసుల మీద కేసులు పెట్టడం అనేటువంటి జరుగుతోంది. దీనికి ఎవరూ కూడా తక్కువ కాదు అనేటువంటి పద్ధతిలో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేగా ఉండేటువంటి ప్రాంత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పైన కేసుల మీద కేసులు పెట్టడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఏ రకంగానూ కూడా ఊళ్ళోకి రానియకుండా ఉండాలనేటువంటి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడో ఏదో జరిగితే అవన్నీ తీసుకొచ్చి ఈ జిల్లాలో ఏం జరిగినా కానీ కూడా రామకృష్ణారెడ్డి గారి పైనే తీసుకురావడం అనేటువంటి జరుగుతుంది. దీనికి తోడు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బ్రాండ్ అంబాసిడర్గా వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా చంద్రబాబు నాయుడు అనేటువంటిది వస్తుంది. విద్యార్థి దశలో ఆ పిహెచ్డి సీటు కోసం పక్కన ఉండేటువంటి స్టూడెంట్ని వెన్నుపోటు పొడిచాడు. మంత్రి అవటం కోసం వెన్నుపోటు పొడిచడం అనేది జరిగింది. అందరికీ తెలిసిందే. సొంత మామను సైతం వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి స్థానంలోకి వెళ్ళారు. అబ్బే ఈ చిన్న అన్నీ మనకి సరిపోవట్లేదు, కొట్టే ఒకసారి కుంభస్థలాలు కొట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అందరికీ ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా ఒమ్ము చేయడానికి ఒక వెన్నుపోటు పొడిచి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా సంవత్సరం పాటు కులుకుతున్నటువంటి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దానికి సంబంధించినంత వరకు ఇవాళ ఏదైతే వారు చెప్పారో వాటి దాంట్లో ఏమైనా ఉన్నాయా అని అంటే అరాచకాలు. వందలాది మందిని హత్యలు చేస్తున్నారు, వేలాది మందిని శతగ్రాత్రులని చేయటం అనేటువంటి జరుగుతోంది. ఇది తక్కువ కాదని మొత్తం అన్నీ కూడా వాళ్ళందరూ కూడా అవినీతిలో కూరుకుపోవడం అనేది జరుగుతోంది. ఒకటి చెప్తే ఆశ్చర్యం, ఒక మహిళా ఎమ్మెల్యే గారు కోడి మాంసం కట్ చేస్తే కోడికి 5 రూపాయలు ఆవిడకి ఎలా ఇవ్వాలట. ఇది ఎక్కడ దారుణం? మట్టి తినేస్తున్నారు, ఇసుక నవ్వులేస్తున్నారు, నీరు చెట్టు అనేది మళ్ళీ ప్రారంభిస్తారంట. కోట్లాది రూపాయలు కైంకర్యం చేసుకుంటానికి మాత్రమే ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానీ ప్రజల యొక్క సంక్షేమం సంబంధించి విద్యకి, వైద్యానికి ప్రాధాన్యతనిచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అయితే అంటే ఒక్క హామీని కూడా అమలు చేయలేనటువంటి పద్ధతిలో ఇవాళ కూడా ఉంది. ఉచిత బస్సు అన్నారు, ఎక్కడుందో తెలియదు. సూపర్ అన్నారు, 6 అన్నారు, 7 అన్నారు, అవి గాలి కొదిలేయడం అనేటువంటి జరిగింది. రైతాంగం పడేటువంటి ఇబ్బంది మనందరం కూడా చూస్తా ఉన్నాం. మనం జగన్మోహన్ రెడ్డి గారికి నీకంటే ఎక్కువ అన్నట్టుగా ఇంకొక 10,000, 5,000 ఎక్స్ట్రా ఇస్తా అన్నారు. ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ కార్మిక వర్గానికి చూస్తే వారందరికీ కూడా గతంలో దోబీలు, దర్జీలు, ఆటో డ్రైవర్లు, చేనేత కార్మికులు, అదేవిధంగా బెస్త కార్మికులందరికీ కూడా 10,000 రూపాయలు చొప్పున ఇస్తే ఇవాళ ఈయన ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ప్రజానీకానికి, కార్మిక వర్గానికి పంగనామాలు పెట్టేటువంటి పద్ధతి ఉంది. ఫైబర్ నెట్లో 2,000 మందిని తీశారు. టీడీపీ గుండాలు కానీ, టీడీపీ వాళ్ళు కానీ తీసుకునే నిర్ణయం అడుగడుగున వాళ్ళు ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని, రెండోది మరొక వైపు నుంచి జనసేన కార్యకర్తలందరినీ కూడా రోడ్డు మీదకి రావాలని పవన్ కళ్యాణ్ గారే ప్రేరేపించినటువంటి ఏంటి, శాంతియుతంగా చేసేటువంటి మన ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ మాచర్ల నియోజకవర్గం యొక్క ప్రెస్టేజ్ని నిలబెట్టేటువంటి పద్ధతిలో కార్యకర్తలందరూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి మనం అవుతాం.